సోషియో ఫ్యాంటసీ డ్రామాలకి ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. ఏఐ వంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ జోనర్లో కంటెంట్ చేయాలని చాలా నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కూడా అమ్మోరు, దేవి వంటి సినిమాలు వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన హనుమాన్ రిజల్ట్ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే జోనర్లో యక్షిణి అనే వెబ్ సిరీస్ వచ్చింది. ట్రైలర్తోని అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వెబ్ సిరీస్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకుందారండి. మహాకాల్ నాగలోకానికి చెందినవాడు. అతను యక్షలోకంపై కన్నేసి దాన్ని లోబర్చుకోవాలని, తద్వారా ఆధిపత్యం చెలాయించాలని, అంతేకాదు యక్షులను తమ బానిసలుగా చేసుకోవాలనే తలపుతో యక్షిణి అయిన మాయను ప్రేమ పేరుతో ఏమారుస్తాడు. ఇదే క్రమంలో రహస్య మందిర ద్వారం గురించి మాయ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు మహాకాల్. ఈ విషయం కుబేరుడికి తెలుస్తుంది. దీంతో మాయని అతను శపించి యక్షలోకానికి దూరమయ్యేలా చేస్తాడు. ఆమె బతిమాలితే దీనికి విమోచన మార్గాన్ని కూడా బోధిస్తాడు. ఆమె చేసిన పనికి పరిహారంగా భూలోకంలో 100 మంది బ్రహ్మచారులను ప్రేమ పేరుతో మోసం చేసి హతమారిస్తే తప్ప యక్షలోకానికి తిరిగి రావడం కష్టమని తేల్చి చెప్తాడు. అంతేకాదు 100వ వ్యక్తి శుద్ధ బ్రాహ్మణుడై ఉండాలని, అది బ్రహ్మచారి ఉండాలని షరతు కూడా పెడతాడు. తర్వాత మాయ 99 మంది బ్రహ్మచారులను తన వశపరుచుకుని హతమారుస్తుంది. 100వ వ్యక్తి కోసం చూస్తున్న తరుణంలో కృష్ణ ఆమె కంటపడతాడు. అతనిపై కన్నేసిన మాయ ఎలా అతన్ని లోబరుచుకుని తన కోసం ఆత్మహత్య చేసుకునేలా చేసింది. మరోపక్క కృష్ణ మాయని ఎంతవరకు నమ్మాడు. ఈ క్రమంలో మరో యక్షిణి అయిన జ్వాలాముఖి భూలోకానికి వచ్చి ఏం చేసింది అనేది మిగిలిన కథ. యక్షిణి మాయ పాత్రలో వేదిక లుక్స్ బాగున్నాయి. నిజంగానే యక్షలోకం నుండి వచ్చిందా అనేంత ఆశ్చర్యపడేలా ఈమె కనిపిస్తుంది. అందాలు వడ్డించడంలోనే కాదు, కొన్ని చోట్ల హర్రర్ ఫీల్ కలిగించడంలో కూడా వేదిక సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మహాకాల్గా అజయ్ పాత్ర మారిందేమో కానీ నటన సేమ్ అన్నట్లు అనిపిస్తాడు. ఆ పాత్ర తీరు అంతేనేమో. రాహుల్ విజయ్ ఈ సినిమాలో కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. మరోపక్క ప్రవీణ్, జెమినీ సురేష్, జబర్దస్త్ సత్య వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రామ్ వంశీకృష్ణ సోషియో ఫ్యాంటసీ జోనర్లో వెబ్ సిరీస్ చేయాలనుకోవడం మంచి ప్రయత్నం. యక్షలోకం నాగలోకం థీమ్తో చెప్పాలనుకోవడం కూడా అతని అభిరుచిని చాటుకుంది. కానీ అనుకున్నది అంతా అతను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. యక్షలోకం నాగలోకానికి ఏం జరిగింది అనేది ఇతను చూపించలేదు. ఇక మిగిలిన కథంతా సైడ్ ట్రాక్ ఎక్కినట్లు అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా పై మెరుపుల్లానే అనిపిస్తాయి. ఎక్కడ క్లారిటీ కనిపించలేదు. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలి, హుక్ పాయింట్ ఏంటి అనేది అంచనా వేయకుండా గజిబిజిగా తీసిన సిరీస్ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా మెప్పించేలా ఏమీ లేవు. ఇలాంటి వెబ్ సిరీస్ బాహుబలి నిర్మాతలైన ఆర్కా వారి నుండి వచ్చింది అంటే జీర్ణించుకోవడం కష్టం. యక్షిణి వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది, కానీ 2 ఎపిసోడ్కే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. 6 ఎపిసోడ్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. ఓపిక ఉంటే Disney+ హాట్‌స్టార్ లో ఇంట్లో కూర్చొని ఒకసారి చూసేయండి.